ఈ నెల 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 7 లేదా 8 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. తాజాగా ఏపీ మంత్రివర్గం కూడా భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ పీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీలో దీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విభజన హామీల అమలుపై ప్రధాని మోడీకి ఆమె లేఖ రాశారు. ఆయా అంశాలను పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోని రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందుపరచాలని ప్రధాని మోదీకి షర్మిల విజ్ఞప్తి చేశారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు భవిత కోసం అంటూ నాటి కాంగ్రెస్ సర్కారు పొందుపరిచిన వాగ్దానాలను అమలుపరచాలని కోరారు. రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అసంపూర్ణ వాగ్దానాలను పార్లమెంటు బడ్జెట్ సెషన్లోని రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందుపరచాలని, వాటిపై ఎన్నికల ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఒక చారిత్రక అవసరంగా గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూడా ఎన్నో వాగ్దానాలను చట్టంలో పొందుపరిచిందని తెలిపారు. 10 సంవత్సరాల్లో ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి తోసేస్తూ అటు కేంద్ర ఇటు రాష్ట్ర సర్కార్లు వాగ్దానాల అమలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఈ 2 అత్యంత ప్రముఖమైన వాగ్దానాలని ఉదహరించారు. సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీని తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, దాంతో ఆంధ్రప్రదేశ్కు అన్ని రంగాల్లో తీవ్ర నష్టం కలిగిందని తెలిపారు. దుగరాజపట్నం పోర్టు రాలేదని, వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ అమలు కాలేదని, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఇంకా ఆచరణలోకి రాలేదని పేర్కొన్నారు. కలహండి, బలంగీర్, బుందేల్ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పెండింగ్లో ఉందని వెల్లడించారు. కొత్త రాజధాని నిర్మాణానికి సపోర్ట్ చేయాల్సి ఉందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని కోరారు. ఆయా అంశాలను పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోని రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందుపరచాలని ప్రధాని మోడీకి షర్మిల విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కలుస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుని ఆర్థిక సాయం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి కలిశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలతో కొద్దిసేపు గడిపారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు అబ్దుల్ అజీజ్, యుంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలంటే అమితమైన అభిమానం, ప్రేమ చంద్రబాబుకు ఉందని భువనేశ్వరి అన్నారు. మీ అందరి ఆదరాభిమానాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావం తెలిపిన మహిళలందరికీ చేతులు జోడించి నమస్కరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేడు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మీ అందరి ఆదరాభిమానాలతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తారని ఆశిస్తున్నారని తెలిపారు. మహిళలతో తన అభిమానాన్ని పంచుకుని ఫోటోలు దిగారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించడంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ నియమించిన సలహాదారులు, ఉప సలహాదారులు రాష్ట్రాభివృద్ధి కోసం ఏ విధమైన సలహాలిచ్చారో ప్రజల ముందు ఉంచారని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించుకుని సుమారు 680 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్లు ఖర్చు చేశారని మనోహర్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు 89 మందిని సలహాదారులుగా నియమించుకుందని అన్నారు. వారంతా ఎలాంటి సలహాలు ఇచ్చారో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. వీరిలో కొంతమంది సలహాదారులు ముఖ్యమంత్రి జగన్ను కలిసే అవకాశం లేకపోవడంతో రాజీనామాలు సమర్పించారని చెప్పారు. వీరికి అనవసరంగా నిధులు కేటాయిస్తూ డబ్బులను వృధా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో హైకోర్టు సలహాదారుల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. సలహాదారుల నిర్ణయం ద్వారానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అప్పట్లో ప్రకటించారని వెల్లడించారు. సలహాదారులు ఇచ్చిన సలహాలు ఎక్కడైనా ఉపయోగపడ్డాయా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతమంది సలహాదారులు ఉన్నప్పటికీ సీఎం జగన్కు సలహాలు ఇచ్చే వ్యక్తులు 2 మాత్రమే అని తెలియజేశారు. సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించింది సుమారు 700 కోట్ల రూపాయలు. 700 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. 680 కోట్లు టు బి స్పెసిఫిక్. ఈ 680 కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి? ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది? ఇప్పుడు నేను చూశాను, మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు వేసేశారు. విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తున్నాయి. ఐబీ తోటి ఒప్పందం. ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కావని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం, రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాం. ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు? 680 కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి సలహాదారుల కోసం ఈ 5 సంవత్సరాల్లో? టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేష్లపై వైసీపీ నేత ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. ధనికుల పక్షపాతి అయిన చంద్రబాబు పనికిమాలిన వ్యక్తి అని అన్నారు. ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని మంత్రిని చేశారని దుయ్యబట్టారు. లోకేష్ కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. మీడియాను మేనేజ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ₹1 రుణమాఫీ చేయలా, రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు, అది చేయలా. అన్నీ మోసాలే, ఒక్కటి కాదు. అమరావతి కడతా అన్నారు, కట్టడా? అది కట్ల. అంబేద్కర్ గారి విగ్రహం తీసుకెళ్ళి అక్కడక్కడ చీరల్లో నేను కడుతున్నాను 5 ఏళ్ళు గడిపాడు, కట్టడా? కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్ల ఫౌండేషన్. వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను పేదల మనిషిని, అంబేద్కర్ గారు కూడా పేదల మనిషి, ఆయన కష్టపడి చదువుకున్నారు, పేదరికంలో ఇదయ్యారు, అంటరాతాన్ని చూశారు, డిస్క్రిమినేషన్ చూశారు, ఆ ఇబ్బందులు తెలుసు ఆయనకి. దాంతోనే కష్టపడి చదివి దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుని ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు. ఆయన ఆదర్శంతో అక్కడ ఇది పెట్టాలి అని చెప్పి మరి ఆయన పూర్తి చేశాడు కదా. నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు? చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేయలేదు, రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, రైతు రుణమాఫీ మాఫీ చేయలేదు. నువ్వు చెప్పిందంతా బోగస్, కళ్ళ ముందు కనపడుతుంది. విజయవాడను పాతనగరంగా చేశాడు ఆయన. ఇప్పుడు 2 అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారు. పాయింట్ నెంబర్ 1 ముఖ్యమంత్రి గారు దాన్ని కడతాన్నారు, విగ్రహం కట్టి చూపించారు రాష్ట్ర నడిబడిలో, విజయవాడ నడిబడిలో. ఈరోజు అది పెద్ద పర్యాటక కేంద్రంగా తయారైంది విజయవాడకు. రోజు నేను అటు నుంచి ఇటు నుంచి వెళ్తానికి 4-5 వేల మంది సాయంత్రం పూట అక్కడ మంచిగా, ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ళు అక్కడ మంచిగా వచ్చి నిజంగా సరదాగా గడుపుతున్నారు. విగ్రహాన్ని చూస్తున్నారు, ఆయన గౌరవిస్తున్నారు, ఆయన నమస్కారం చేసుకుంటున్నారు, అట్లా కొంచెంసేపు కాలక్షేపం చేసుకుంటున్నారు చక్కగా. వారసత్వ నాయకత్వానికి బీజేపీలో తావులేదని, తండ్రి తర్వాత కొడుకు అనేలా బీజేపీలో ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తలలేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టి ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఏకకాలంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని భీమవరంలో వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలను నిన్న ప్రారంభించారు.
ఆయా జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా పురంధరేశ్వరి సందేశాన్ని వీక్షించారు. తొలుత బీజేపీ శ్రేణులు భీమవరం పట్టణంలో 5 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పురంధరేశ్వరి మాట్లాడుతూ శంఖం పూరించడం ద్వారా ఎన్నికల నగారా మోగించామని తెలిపారు. ఒకేసారి 25 పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. వారసత్వ నాయకత్వానికి బీజేపీలో తావులేదని, తండ్రి తర్వాత కొడుకు అనేలా బీజేపీలో ఉండదన్నారు. కష్టపడ్డ కార్యకర్తకు మాత్రమే ఈ పార్టీలో గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 2014 ముందు స్కాముల పర్వం దేశంలో కొనసాగిందని, 2014 తర్వాత దేశంలో స్కీములు మాత్రమే ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నరసాపురం లోక్సభ స్థానంలో 2 పర్యాయాలు బీజేపీ కైవసం చేసుకున్న చరిత్ర ఉందన్నారు. 2024 ఎన్నికల్లో దేశంలో బీజేపీ 350 ఎంపీ సీట్లు గెలవనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆమె మాట్లాడుతూ తలలేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టి ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజించి కనీస మూలధనం కూడా ఇవ్వకుండా ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి మధ్య దృష్టి రేపెడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించారు. కనుకనే ఉద్దేశం. అదేవిధంగా నియంత్రిత పాలన. ఎవరైనా సరే ఒక్కసారి గడువు ప్రశ్నించారు అని అంటే, ఇందాక సోదరులు వర్మ గారు చెప్పారు, ఏదైతే మనం వ్యక్తుల మీద ఎవరికి కూడా శత్రుత్వం ఉండదు. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా గళం పెట్టి ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ప్రతి సిటిజన్ మీద ఉంటుంది. ఆ సందర్భంలో మనం గళం పెట్టి మనం ప్రశ్నించినటువంటి సందర్భంలో ఇందాక వర్మ గారు చెప్పారు ఏ విధంగా మన మీద వారు దాడి చేస్తున్నారు. కేవలం మన మీద దాడి చేయడం కాదు, ఎవరైనా సరే గళం విప్పారు అంటే వెంటనే వారి మీద దాడి చేయడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టడం, వారిని అందరినీ తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టడం, ఇది మన రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తున్నారు సామాజిక సాధికార యాత్ర. నిజంగా సామాజిక సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వారికి ఉన్నదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడి పండు చందంగా ఉందని, పైన పట్టారం లోన లొటారం అన్నట్టుగా ఉందని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్లో రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వెలిబుచ్చారు. పీఎం కిసాన్ యోజన కింద రైతులకిచ్చే ఆర్థిక సహాయాన్ని 6,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు పెంచుతారని రైతులు ఎంతో ఎదురు చూశారు, కానీ ఒక్క రూపాయి కానీ పెంచలేదన్నారు. వ్యవసాయానికి గిట్టుబాటు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అంశం ప్రసంగంలో లేకపోవడం శోచనీయమన్నారు. రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందేమో, ఈ అంశం బడ్జెట్లో ఉంటుందేమో అని రైతులు ఎంతో ఆశపడ్డారు. కానీ దాని గురించి ఏమాత్రం ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. రెండవది, మహిళలను తీవ్ర నిరాశకు గురిచేసింది ఈ బడ్జెట్. వంట గ్యాస్ ధర ప్రస్తుతం ఉన్న 1,200 రూపాయల నుంచి 500 రూపాయలకు తగ్గిస్తారేమో అని చెప్పేసి బడ్జెట్లో ప్రస్తావిస్తారేమో అని చెప్పేసి గృహిణులు ఎంతో ఆశపడ్డారు. కానీ దాని గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు, ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ను సరఫరా చేయడం జరుగుతుంది. ఇక పేద కుటుంబాలు ఎంతో కొంత ఆశించాయి. ఈ ప్రభుత్వము ఈ బడ్జెట్లో నిరుపేద కుటుంబాలకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద కొంత అమౌంట్ వేస్తుందేమని చెప్పేసి ఆశపడ్డారు. కానీ ఒక్క రూపాయి కూడా దాని నుంచి ప్రస్తావన లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు 6,000 రూపాయల చొప్పున నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. చివరిగా యువత 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తాదేమని చెప్పేసి నిరుద్యోగ యువత ఎంతో ఆశపడ్డారు. వాటి గురించి ప్రస్తావనే లేదు.
గిరిజనులకు మేలు కలిగే జీవో MS3ని సుప్రీంకోర్టు కొట్టివేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అప్పీల్కు వెళ్లలేదని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం థారు నాయక్ ప్రశ్నించారు. గిరిజన మంత్రులు జగన్కు భజనపరులుగా మారి గిరిజన సంక్షేమాన్ని గాలి కొదిలేశారని ధ్వజమెత్తారు. గిరిజన యువత గంజాయి సాగు చేసుకుని బతుకుతారనే వెటకార ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు మేలు కలిగే జీవో MS3ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అప్పీలుకు వెళ్లలేదని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం థారు నాయక్ ప్రశ్నించారు. నిన్న టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఉన్న అవినీతి కేసుల వాదనకు ప్రజల సొమ్మును చెల్లించి పెద్ద పెద్ద లాయర్లను జగన్ నియమించుకున్నారని మండిపడ్డారు. గిరిజనులకు ఉపయోగపడే అంశం కోసం డబ్బులు లేవంటూ న్యాయవాదులను ఏపీ ప్రభుత్వం నియమించుకోకపోవడం గిరిజన ద్రోహం కాదా అని థారు నాయక్ నిలదీశారు. గతంలో మంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్న దొర గిరిజనులకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. వైసీపీ గిరిజన ఎమ్మెల్యేలు తిరుపతి దర్శనం కోసం ఇచ్చే సిఫార్సు లేఖలకు కూడా డబ్బులు అడిగే దుస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఆ నేతలు జగన్కు భజన పరులుగా మారి గిరిజన సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. గిరిజన యువత గంజాయి సాగు చేసుకుని బతుకుతారనే వెటకార ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో గిరిజన యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు గిరిజనులను దారుణంగా హతమారిస్తే జగన్ రెడ్డి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని థారు నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన పరిస్థితిలో ఏందంటే లాయర్లు లేరంట, డబ్బులు లేవంట. కానీ ఈ ముఖ్యమంత్రికి ఆయన సిబిఐ కేసులకు మాత్రం ఖరీదైన లాయర్ను పెట్టి కేసులు వాదిస్తూ ఉన్నారు. గిరిజనుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం వాదించడానికి లాయర్ లేరంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఏజెన్సీలలో జీవో నెంబర్ 3 మీద గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఏందంటే గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి గిరిజనులకు ఇచ్చేటోళ్ళు, కానీ ఈ ప్రభుత్వంలో ఆ ఊసే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలకు రద్దు చేశారు. ఈ 16 సంక్షేమ పథకాలు రద్దు చేయటం వల్ల గిరిజనుల పరిస్థితి అధ్వానంగా ఉంది. మాలలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. దళితులకు కేవలం రిజర్వ్డ్ స్థానాలు మాత్రమే కేటాయిస్తూ అన్యాయం చేస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తమ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించిన వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గాంధీనగర్లోని ఓ హోటల్ నందు మాల మహానాడు అధ్యక్షులు తన్నేటి పుష్పరాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు దళితులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ రిజర్వ్ స్థానాలు మాత్రమే కేటాయిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించిన వారికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయం చేయవద్దని హితవు పలికారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఒకటే చెప్తున్నాం, ప్రతి పార్టీ కూడా దళితుడికి ఏదో చేస్తామని చెప్తుంది తప్ప ఎన్ని రాజకీయ పార్టీలు ఎంతమంది మారినా ఆ రిజర్వ్డ్ స్థానాలు తప్ప మిగతా స్థానాలు కేటాయించట్లా. అత్యధిక శాతం ఈసారి దళితుడికి ఎక్కువ కేటాయించాలని అడుగుతున్నాం. అది వైఎస్ఆర్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఏ పార్టీ అయినా సరే దళితుడికి ఎక్కువ సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకి పూర్తి మద్దతు మానమానడం ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా దళితులకి ఏ ప్రభుత్వం మంచిగా పనిచేస్తారని మీ మేనిఫెస్టోలో పొందుపరుస్తారో ఖచ్చితంగా ఆ పార్టీకి పూర్తి మద్దతు ఉంటుంది. చాలామంది కూడా మమ్మల్ని మోసం చేస్తాయి తప్ప, ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని మోసం తప్ప ఏ ప్రభుత్వం కూడా మాకు దళితులకు చేసింది ఏమీ లేదు. రాబోయే ఎలక్షన్లో కూడా పూర్తి మద్దతు, ఏదైతే ఏ ప్రభుత్వం అయితే స్పష్టంగా హామీ ఇస్తుందో దళితులకి ఏం చేస్తామని స్పష్ట మేనిఫెస్టోలో పొందుపరుస్తారో ఆ పార్టీ ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణ కోసం మళ్ళీ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వద్దు, మీరు అలాంటి మాట్లాడొద్దు. ఎందుకు? ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది, సుప్రీంకోర్టులో కేసు కొట్టేయడం జరిగింది. వర్గీకరణ చెల్లుబాటు అవదని చెప్పింది. సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని లయన్స్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్ జే ఫ్రాంక్ మూర్ తెలిపారు. ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుందని చెప్పారు. లయన్స్ క్లబ్ దేశవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తోందని తెలిపారు.
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316D21వ మహాదేవ్ డిస్ట్రిక్ట్ లెవెల్ సేవా మహోత్సవం పోరంకిలోని చిగురుపాటి మంజువాణి వరప్రసాద్ లయన్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్లో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్ జె ఫ్రాంక్ మోర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ జెఎన్ శంకర్ గుప్తా, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆర్ మదన్ గోపాల్, ఎల్సీఐఎఫ్ కార్యదర్శి వి విజయ్ కుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్, సేవా మహోత్సవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తేజ్రాజ్ సోలంకి, ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీరామ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లయన్ జె ఫ్రాంక్ మోర్ సేవా మహోత్సవాన్ని ప్రారంభించి విద్యార్థులకు సైకిళ్లు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బళ్లు, గ్రైండర్లు, కుట్టు మిషన్లను అందజేశారు. లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లయన్స్ హెడ్ క్వార్టర్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్రాంక్ మోర్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదల సంక్షేమమే లయన్స్ ఇంటర్నేషనల్ ఏకైక లక్ష్యమని అన్నారు. సేవా మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. లయన్స్ ప్రతిరోజు అనేక సేవా ప్రాజెక్ట్స్ కోసం పనిచేస్తుందన్నారు. And this wonderful service projects of 316D. I'm so appreciative to District Governor Gupta for inviting me to see the work of the Lions of this district. When you look at the smiles on the faces of the recipients, the people that are receiving the generosity of the Lions, it makes everyone feel happy. And from the heart, we say thank you to the Lions of this district, the Lions of this nation, for all that they do for people in need. We have a saying that where there's a need, there's a lion. And this district and the districts throughout all of India truly follow that creed. You will have young people who are receiving bicycles. We've just seen the disabled who needed assistance and helping for mobility. We have women who will be able to receive their sewing machines and have a productive life, and those that will have their fruit carts and their carts so they can go out and have a good standard living and have the opportunity to have fun. పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ మాట్లాడుతూ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ లయన్స్ హెడ్ క్వార్టర్స్ పరిపాలనా కేంద్రం ప్రారంభించుకున్నామని చెప్పారు. జిల్లా గవర్నర్ గుప్తా ఆధ్వర్యంలో సేవా మహోత్సవం నిర్వహించామని తెలిపారు. 32 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లను, 73 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు, 72 మంది పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, 47 మంది పేద మహిళలకు వెట్ గ్రైండర్లు, 9 మంది వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు, 10 మంది బదిరులకు వినికిడి మిషన్లు, మొత్తం 243 మంది లబ్ధిదారులకు 25 లక్షల విలువ గల పరికరాలు అందజేశామని చెప్పారు. ఫ్రాంక్ మోర్ గారు మా ఇంటి పాస్ట్ ప్రెసిడెంట్ గారు విజిట్ సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి, చెన్నై కానీ, కోయంబత్తూరు కానీ, బెంగళూరు కానీ, ఎన్నో ప్రాంతాల నుంచి చాలామంది లయన్స్ నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ఇలాంటి సేవా మహోత్సవాలు కానీ, అనేక రకాల పర్మనెంట్ ప్రాజెక్ట్స్ విజిట్స్ కానీ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మన బ్లడ్ బ్యాంక్ కూడా, లయన్స్ బ్లడ్ బ్యాంక్ కూడా విజిట్ చేశారు. అక్కడ కూడా ఐ హాస్పిటల్ని, ఇతర పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా విజిట్ చేస్తున్నారు. ఈ రకంగా మా పాస్ట్ ప్రెసిడెంట్ పర్యటన సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లయన్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్నిటికీ మించి మేము ఇక్కడ ఈ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కలిపి నిర్మించుకున్న ఎక్సలెంట్ లయన్స్ భవన్లో, లయన్స్ సేవా భవన్లో ఈరోజు ఈ వ్యాలిడిక్టరీ ప్రోగ్రాం జరగటం మా అందరికీ సంతోషంగా ఉంది. ఇక్కడ మేము 40,000 అడుగుల ఒక భవన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద భవన్ని లయన్స్ అందరం కలిసి ఈ ప్రాంతంలో నిర్మించుకోగలిగాం. అది కూడా ఈరోజు ఒక ఫ్లోరు మల్టిపుల్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లయన్స్ హెడ్ క్వార్టర్స్గా మా నాయకులు ఈరోజు ప్రారంభం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.